Welcome students and my dear parents. JEE 2026 ఎగ్జామినేషన్ అపియర్ అవుతున్న స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి కూడా వెరీ ఇంపార్టెంట్ వీడియో ఇది. సేఫ్ స్కోర్ ఎంత, మీరు ఎంత పర్సెంటేజ్ తెచ్చుకోవాలి, ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి, మీ టార్గెట్ ఏంటి అనేది ఇప్పుడే సెట్ చేసుకోండి. వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో ఫస్ట్ ఒక స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ మీకు చూపిస్తాను చూడండి. దీని తర్వాత ఈ డీటెయిల్స్ ఎందుకు చెప్పాను, సేఫ్ స్కోర్ ఏంటి అనేది చెప్తాను. ఈ స్టూడెంట్కి 2025లో జోసా కౌన్సిలింగ్లో 6th రౌండ్లో ఐఐటి భిలైలో మెకానికల్ ఇంజనీరింగ్ సీట్ రావడం జరిగింది. స్టూడెంట్ మన మెంటర్షిప్లోనే ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఇలా ఐఐటి సీట్స్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ స్పెసిఫిక్గా ఈ స్టూడెంట్ గురించి ఎందుకు చెప్తున్నాను అనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. యాక్చువల్గా ఈ స్టూడెంట్కి వచ్చిన ర్యాంకు మీకు ర్యాంక్ కార్డు కూడా చూపిస్తాను, ఒక్కసారి ఆగండి. దాన్ని బట్టి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో స్టూడెంట్కి వచ్చిన పర్సంటేజ్ 71. ఓవరాల్గా బెస్ట్ ఆఫ్ 1 చూసుకుంటే సెషన్ 1లోనే బెస్ట్ పర్సంటేజ్ వచ్చింది. సిఆర్ఎల్ ర్యాంక్ 4,20,000. స్టూడెంట్ యొక్క కేటగిరీ ఎస్సీ. వచ్చిన ర్యాంకు 28,000 ఎస్సీ కేటగిరీలో. ఈ ర్యాంక్కి స్టూడెంట్కి జోసా అంటే మనకు జేఈ మెయిన్స్ ర్యాంక్ రిలీజ్ చేసిన తర్వాత ఫస్ట్ జోసా కౌన్సిలింగ్ ఉంటుంది, ఆ తర్వాత సిశాబ్ కౌన్సిలింగ్ ఉంటుంది. జోసాలో సీట్ రావడానికే పాసిబిలిటీ లేదు 28,000 ర్యాంక్కి. సిశాబ్లో మాత్రమే సీట్ రావడానికి ఛాన్స్ ఉంది, అది కూడా లీస్ట్ కాలేజ్లో. అలాంటి స్టూడెంట్కి డైరెక్ట్గా ఇప్పుడు ఐఐటి కాలేజ్లో సీట్ వచ్చి ఐఐటిలో జాయిన్ అయిపోయారు అంటే ఈ స్టూడెంట్కి సేఫ్ స్కోరు ఎలా తెలుసు, ఈ స్టూడెంట్ ఎలా ప్రిపేర్ అయ్యారనేది మీకు ఇప్పుడు ఇంపార్టెంట్. సో ఐఐటికి సంబంధించి ర్యాంకు 2,730 వచ్చింది. ఇలా ఓన్లీ ఎస్సీ కేటగిరీ అనే కాదు, ఓపెన్ కేటగిరీలో ఓబీసీలో కూడా ఇలా ర్యాంక్స్ తెచ్చుకొని ఐఐటిలో జాయిన్ అయిన స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. మన మెంటర్షిప్లో కూడా ఉన్నారు. కొంతమంది ఇక్కడ మీకు మెంటర్షిప్ గురించి ఇక్కడ వర్డ్స్ వచ్చాయి కాబట్టి చెప్తాను. మీకు చాలా లో అమౌంట్కే మేము మెంటర్షిప్ ఇస్తామని చెప్తూ ఉంటారు. వాళ్ళు అసలు వాళ్ళ మెంటర్షిప్లో ఎవరికి సీట్స్ వచ్చింది అనేది ఒక్క సీట్ కూడా చూపించలేరు. కానీ మేము తక్కువ అమౌంట్కి ఇస్తామని చెప్పడమో, లేదు మేమే బెస్ట్ అని చెప్పడమో ఇలాంటివన్నీ చెప్తారు. కానీ అసలు వాళ్ళకి సీట్ వచ్చిందా లేదా అనేది ఒక్కరి సీట్ అలాట్మెంట్ కూడా వాళ్ళు చూపించలేరు డైరెక్ట్గా ఇలా వాట్సాప్ ఓపెన్ చేసి. ఎందుకంటే ఇలాంటి కన్వర్జేషన్ 1-to-1 కన్వర్జేషన్ ఎవరు చేయలేరు. ఒక స్టూడెంట్ పేరెంట్కి కరెక్ట్ టైంలో ఏం కావాలి, ఎలాంటి డిసిషన్ తీసుకోవాలనేది కరెక్ట్గా గైడ్ చేసినప్పుడే కన్ఫామ్గా బెస్ట్ కాలేజీలో అయితే సీట్ వస్తుంది. సో ఇప్పుడు ఈ డీటెయిల్స్ ఎందుకు చెప్పారంటే సేఫ్ స్కోర్ మీకు ఫస్ట్ మనకు 2022 నుంచి కాంపిటీషన్ ఎలా ఉంది, స్టూడెంట్కి మీరు క్వాలిఫై కావాలంటే సేఫ్ స్కోర్ ఎంత వచ్చింది అనేది చూడండి. సో మనకు ఓవరాల్గా 2022లో 9 lakhs స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తే 23లో 11 lakhs ప్లస్ వచ్చారు, 24లో 14,15,000 అయ్యారు. అది 25కి వచ్చేసరికి 14,75,000 స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు. ఈ ఇయర్ అది 15 lakhs కూడా అవ్వచ్చు, ఎందుకంటే ప్రతి ఇయర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంక్రీజ్ అవుతూనే ఉన్నారు. సో ఇక్కడ 2022లో మీకు జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ రాయడానికి ఎలిజిబిలిటీ రావాలంటే ఈ పర్సంటేజ్, ఈ సేఫ్ స్కోర్ అయితే రావాలి. వచ్చినప్పుడే ఐఐటి కాలేజీలో జాయిన్ అవ్వడానికి, మీరు జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ రాయడానికి మీ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక్కడ కొంతమందికి తెలియకపోవచ్చు జేఈ అడ్వాన్స్డ్కి ఎలిజిబిలిటీ ఏంటి అనేది. ఒకసారి షార్ట్కట్లో చెప్తాను చూడండి. ఇప్పుడు జేఈ ఎగ్జామినేషన్ జనవరిలో అండ్ ఏప్రిల్లో 2 సెషన్స్తో ఎగ్జామ్ రాస్తారు కదా. ఈ 2 సెషన్లో బెస్ట్ ఆఫ్ 1 పర్సంటేజ్ ఏదైతే వచ్చిందో దాన్ని తీసుకొని మీకు పర్సంటేజ్ అనేది ఇస్తారు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక 89% వచ్చింది జనవరిలో, ఏప్రిల్లో మీకు 92% వచ్చింది అనుకుందాం. సో బెస్ట్ ఆఫ్ 1 ఏంటి, ఏప్రిల్లో వచ్చిన పర్సంటేజ్. ఇప్పుడు 92% మీ పర్సంటేజ్గా కన్సిడర్ చేస్తారు. ఇలా పర్సంటేజ్ వచ్చిన తర్వాత దీనికి ర్యాంకు కూడా ఇస్తారు. ఇలా ఇచ్చిన ర్యాంక్స్లలో టోటల్గా జేఈ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ నుంచి
టాప్ 2.5 ల్యాక్ స్టూడెంట్స్ని అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి ఎలిజిబిలిటీ ఇస్తారు ఎగ్జామ్ రాయడానికి. సో అలా టాప్ 2.5 ల్యాక్ స్టూడెంట్స్తో మీరు ఉండాలంటే కేటగిరీ వైజ్గా ఇప్పుడు నేను చెప్తున్న సేఫ్ స్కోర్ మీరు తెచ్చుకోవాల్సిందే కంపల్సరీగా. సో మీకు మెయిన్స్లో మంచి ర్యాంక్ రాకపోయినా, ఎన్ఐటి త్రిబుల్ ఐటీ సీట్స్ రావట్లేదని డిసప్పాయింట్ కాకుండా ఉన్నా, ఆటోమేటిక్గా ఐఐటీలో కూడా సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీరు ఇక్కడ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ రాయడానికి క్వాలిఫై అవ్వాలి. ఈ సేఫ్ స్కోర్ అయితే తెచ్చుకోవాలి. ఎంత తెచ్చుకోవాలి మరి అంటే ఒకసారి చూడండి, ప్రతి ఇయర్ మనకి ఈ సేఫ్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. సో ఇక్కడ 22 ఇచ్చాను, 23ది, 24, 25లో కనుక చూస్తే మీకు 93.10% ఓపెన్ కేటగిరీలో, ఈడబ్ల్యూఎస్లో 80.38%, ఓబీసీలో 79.43, ఎస్సీ కేటగిరీ 61.4, ఎస్టీ 47.90, పీడబ్ల్యూడి అనేది చాలా షఫల్ అవుతూ ఉంటుంది, కానీ 1 కంటే బిలోనే ఉంటుంది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బేస్ చేసుకొని. సో ఇప్పుడు టాప్ 2.5 ల్యాక్ స్టూడెంట్స్లలో ఓపెన్ కేటగిరీలో ఉన్న స్టూడెంట్స్ ఈ పర్సంటేజ్ కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళందరూ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ రాయొచ్చు. అంటే ఐఐటి సీట్స్కి మీరు కాంపిటీషన్లో ఉండొచ్చు. ఇక్కడ 14 ల్యాక్ స్టూడెంట్స్ ఎక్కడ, ఓన్లీ టాప్ 2.5 ల్యాక్ స్టూడెంట్స్ ఎక్కడ ఆలోచించుకోండి. సో ఇదే మీకు టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఈ సేఫ్ పర్సంటేజ్ వచ్చిన వాళ్ళు టాప్ 2.5 ల్యాక్స్లో ఈ పర్సంటేజ్ ఉంది అంటే 14 ల్యాక్ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసిన దాంట్లో 2.5 ల్యాక్ స్టూడెంట్స్ మాత్రమే ఇక్కడ చూపించిన పర్సంటేజ్ తెచ్చుకున్నారు. సో అది సేఫ్ స్కోర్ అంటే. దీనివల్ల మీరు ఐఐటికి వెళ్ళడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఇక్కడే వచ్చేస్తాయి. అలా మరి ఇప్పుడు జనరల్ 2025 వరకు అయితే చూశారు, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ. మరి ఇప్పుడు 2026లో ఎంత ఉండబోతుంది అంటే కనుక నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంక్రీజ్ అవుతూనే ఉన్నారు. ఇది 15 ల్యాక్స్ కూడా వెళ్ళొచ్చు. కాబట్టి సో మీరు ఈ ఇయర్ కన్ఫామ్గా సేఫ్ స్కోర్ మీరు తెచ్చుకొని ఉండాలి అంటే ఇది 94%గా మీరు కన్సిడర్ చేసుకోండి. ఒకవేళ తక్కువ వచ్చిందనుకోండి ఇంకా మీరు హ్యాపీనే కదా, కానీ ముందే తక్కువ పర్సెంటేజ్ టార్గెట్ పెట్టుకొని అది రాకుండా, లేదంటే వచ్చిన తర్వాత అది కాస్త ఇంక్రీజ్ అయిపోయి మీరు క్వాలిఫై కాకుండా ఉంటే అనవసరంగా డిసప్పాయింట్ అవుతారు. కాబట్టి ముందే ఎక్కువగా పెట్టుకోవడం చాలా బెస్ట్. సో ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ 82%, ఆల్మోస్ట్ ఓబీసీ స్టూడెంట్స్ ఈ ఇయర్ మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఈ పర్సెంటేజ్ అయితే ఉండబోతుంది సేఫ్ స్కోర్కి 80%. ఎస్సీ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 62, తర్వాత ఎస్టీ స్టూడెంట్స్ 48, పీడబ్ల్యూడి 1 కంటే బిలోనే ఉంటుంది. సో ఇది ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బట్టి కొంచెం షఫల్ అవ్వచ్చు, కానీ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ స్టూడెంట్స్కి మాత్రం ప్రతి ఇయర్ ఇంక్రీజ్ అవుతూనే ఉన్నారు. కాబట్టి కన్ఫామ్గా ఈ పర్సంటేజ్ని మీకు టార్గెట్ పర్సంటేజ్గా పెట్టుకోండి. మరి ఇప్పుడు మీరు ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి? సో మార్క్స్ విషయానికి వస్తే 2026 మెంటర్షిప్ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. మీకు కంప్లీట్ గైడెన్స్ కావాలి అంటే ఓన్లీ జేఈ, జోసా ప్లస్ సీసాబ్ కౌన్సిలింగ్ 3000 రూపీస్. జేఈతో పాటు ప్రైవేట్ యూనివర్సిటీస్ బిట్ షాట్, విఐటి, ఎస్ఆర్ఎం, మణిపాల్, అమృత, శాస్త్ర, కమిడికే, త్రిబుల్ ఐటీ హైదరాబాద్, త్రిబుల్ ఐటీ ఢిల్లీ, ట్రిపుల్ ఐటీ బెంగళూరు, ఈ కౌన్సిలింగ్స్ అన్నీ కంప్లీట్ గైడెన్స్ మీకు ప్రైవేట్ యూనివర్సిటీలో 6000 రూపీస్ ఉంటుంది. ఇక్కడ మీకు స్కాన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పంపిస్తే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. మీకు బిగినింగ్లో చెప్పినట్టుగా కరెక్ట్ టైంలో మెంటర్షిప్ తీసుకొని కరెక్ట్ గైడెన్స్ తీసుకున్న వాళ్ళకే బెస్ట్ కాలేజీలో సీట్ అయితే రావడం జరుగుతుంది. అనవసరంగా ఏవో హైప్ ఇచ్చేసుకొని చెప్పేవాళ్ళు కనీసం ఒక్క సీటు మా ద్వారా వచ్చిందని చూపించిన వాళ్ళ దగ్గర మెంటర్షిప్ తీసుకోవడం వల్ల మీ స్టూడెంట్ యొక్క కెరియర్ అనవసరంగా మీరే డ్రాప్ చేసిన వాళ్ళు అవుతారు. 1కి 2 సార్లు ఆలోచించుకోండి. సో ఇప్పుడు సేఫ్ స్కోర్ విషయానికి వస్తే మీకు చెప్పిన పర్సంటేజ్ 94% రావాలంటే మనకి ఇక్కడ పేపర్ అనేది మీకు మోడరేట్ రావచ్చు, ఈజీ పేపర్ రావచ్చు, డిఫికల్టీ పేపర్ రావచ్చు. సో ఈజీ టు డిఫికల్టీ వరకు చూసుకుంటే ఆల్మోస్ట్ మీకు రావాల్సిన మార్క్స్ ఇదే మీకు చాలా చాలా ఇంపార్టెంట్. సేఫ్ స్కోర్ జనరల్ స్టూడెంట్స్ అయితే 90 నుంచి 120 మార్క్స్ రావాలి, 90 నుంచి 120 మార్కులు రావాలి. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి 56 నుంచి 84 మార్కులు,
ఓబీసీ స్టూడెంట్స్కి 50-80 మార్కులు, ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్కి 40-58 మార్కులు, ఎస్టీ స్టూడెంట్స్కి 31-36, పీడబ్ల్యూడీ స్టూడెంట్స్కి చెప్పాను కదా బిలో 1% లేదా 1% ఆల్మోస్ట్ 20-30 మార్క్స్ మీకు ఉంటే సరిపోతుంది. ఇది అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయడానికి సేఫ్ స్కోర్. మీరు ఒకవేళ ఈ పర్సెంటేజ్ ఈ మార్క్స్ వస్తేనే నాకు టాప్ ఎన్ఐటీలో సీట్ వస్తుందా అని మాత్రం అనుకోకండి. ఎన్ఐటీస్ ట్రిపుల్ ఐటీస్లో సీట్ రావడానికి మెయిన్స్లో రావాల్సిన స్కోర్ వేరే ఉంటుంది. ఈ స్కోరు మీకు ఇప్పుడు నేను చెప్తున్నది అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ ఎలిజిబిలిటీ రావడానికి మీకు ఉండాల్సిన సేఫ్ స్కోర్. ఇది వచ్చిందనుకోండి, మీరు ఒకవేళ నేను బిగినింగ్లో స్టూడెంట్ చూపించినట్టు ఎన్ఐటీ ఐఐటి సీట్ మిస్ అయినా ఐఐటి సీట్కైనా వెళ్ళిపోవచ్చు ఆటోమేటిక్గా. సో ప్రతి ఒక్కరూ మీ టార్గెట్ స్కోర్ ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఎన్ని మార్క్స్ అనుకుంటున్నారని చెప్పండి. ఆల్రెడీ మీరు కాలేజీలో రాస్తున్న ఎగ్జామ్లలో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. మిగిలిన స్టూడెంట్స్ కూడా ఎవరికి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది ఒక క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి అందరి మార్క్స్ ఒకవేళ ఎక్కువ మంది స్టూడెంట్స్ కామెంట్ చేస్తే ఆ వచ్చిన మార్క్స్ ఇండివిజువల్గా ఎవరెవరు ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటున్నారు అనేది క్యాలిక్యులేట్ చేసి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, వచ్చిన మార్క్స్కి ఎంతమందికి స్టూడెంట్స్కి సీట్ రావడానికి ఛాన్స్ ఉంది అనేది ఒక క్లియర్ అనాలిసిస్ చేసి కూడా మీకు మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.